ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కల తీరింది. పురుషుల ఐపీఎల్లో సుదీర్ఘ కాలంగా నిరీక్షణ కొనసాగుతుండగా మహిళల ఐపీఎల్లో కప్ గెలిచింది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో కేవలం పవర్ ప్లేలో మాత్రమే ఢిల్లీ ఆధిపత్యం కనబరిచింది. ఆ తర్వాత మ్యాచ్ అంతా ఆర్సీబీదే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్లు మెగాలానింగ్, షెఫాలి వర్మ తిరుగులేని ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు పవర్ ప్లేలో 61 పరుగులు జోడించారు. అయితే ఆర్సీబీ స్పిన్నర్ సోఫీ మోలినక్స్ ఢిల్లీని దెబ్బకొట్టింది. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టు జోరుకు బ్రేక్ వేసింది. దీంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 113 పరుగులకే ఆల్అౌట్ అయింది. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పటేల్ 4, సోఫీ మోలినక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు తీశారు. చేసింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలకడగా ఆడింది. భారీ లక్ష్యం కాకపోవడంతో ఆ జట్టు ఓపెనర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడారు. తొలి వికెట్ కు స్మృతి మంథన, సోఫీ డివైన్ 49 పరుగులు జోడించారు. తర్వాత ఎలిస్ పెరీ, వికెట్ కీపర్ రిచా ఘోష్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి WPL టైటిల్ గెలుచుకుంది.